కౌన్సిల్ సభ్యులకి, శాసన సభ్యులకి, మీడియా వారికి ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేయడానికి అంచనాలు వేస్తాము. జిల్లా కలెక్టర్ మరియు డీటీసీ చైర్మన్ చిత్తూరు జిల్లా వారు వారి ఉత్తర్వుల నెంబర్ 36 డీటీసీలో సిపిఆర్ 2025 పరిపాలన మంత్రులు ప్రపాల సంఘానికి విడుదల చేస్తున్నారు. అందుపై సదరు పోలీసులు జీవన్ తేదీ 6/10/2025 ఆన్లైన్ వార్డు నెంబర్ 10 కాంట్రాక్టర్ పేరు ఈసీ నెంబర్తో కేంద్ర శాఖలు 1 PW కాంట్రాక్టర్ పుంగళూరు జలవాడు ఈసీ రేట్ల కంటే 7% తక్కువ అనగా చైర్మన్ గారు కమిషనర్ గారికి సార్ దాదాపు 10-15 ఏళ్ళని ఇంకా ఈ హ్యాండిక్యాప్ పింఛన్లు చాలా మంది తీసుకున్నారు కుటుంబంలోనే. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, ఇంకా దాని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత మళ్ళా జగన్ గారి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేశారు. ఈసారి ఈ నెల దాదాపు పట్టణంలోని 40 పింఛన్ల వరకు హ్యాండిక్యాప్ అయిపోయి నా సచివాలయంలోనే 5 పింఛన్లు వరకున్నాక చాలా పేదవాళ్ళు హ్యాండిక్యాప్ వాళ్ళు సదరానికి పోతే 20-30% పంపించినారు. చాలా మంది బాధపడ్డారు సార్. దయవంచి ఇంకొకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చి సదరన్ క్యాంప్ కోసం పంపించి వాళ్ళకి వచ్చే మాది చూస్తే వాళ్ళకి ఆ 3,000-5,000 వాళ్ళు నెల గడిచే పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే పోయిన ప్రభుత్వంలో మనము విడో పింఛన్ అప్లై చేసినాం సార్. దాదాపు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు దగ్గరగా వస్తా ఉంది, 18 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఒక విడో పింఛన్ కూడా వేయలేదు. విడో అంటే ఆ ఇంటికి మొగదింపు వెళ్ళిన తర్వాతే విడో వాళ్ళు ఆ పింఛన్ మీద ఆధారపడతాము. కానీ 2 ఏళ్ళు కావస్తుంది, ఇప్పుడు వరకు మనము విడో పింఛన్ వేయలేదు. ఒకసారి కమిషనర్ గారు మన పట్టణంలో, ఎందుకంటే భూములు అంటేనే మాకు సార్ అంతా చింతపండు కొట్టుకునే వాళ్ళు, ఆటో డ్రైవర్లు వీళ్ళే చాలా మంది ఉంటారు. ఎక్కడ పోయినా కూడా దయవించి భూములు మాత్రం పింఛన్ పోయినసారి కూడా ఇదే ప్రభుత్వం మన వైసీపీ ప్రభుత్వంలో దాదాపు పట్టణంలోనే 400 పింఛన్లు వెళ్ళిపోతే మన అప్పటి మంత్రి గారు ఇప్పటి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర గారికి దృష్టి తీసుకుపోగా ఒకే నెలలోనే 400 పింఛన్లు కూడా మళ్ళా శాంక్షన్ జరిగినాయి. ఇప్పుడు 40 పింఛన్లు హ్యాండికి వెళ్ళిపోయినాయి సార్. అలాగే కొత్త పింఛన్లు ఇచ్చి కూడా మనం 2 ఏళ్ళు అయింది. దయవుంచి మీరు ఈ హ్యాండిక్యాప్స్కి మళ్ళా కూడా సదరికి ఒకసారి అవకాశం ఇచ్చి వచ్చే నెల వాళ్ళు పింఛన్ వచ్చి మనం చూస్తే బాగుంటుందని కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. ఇప్పుడే గౌరవ ప్రొఫెసర్ అబ్బు గారు వికలాంగుల పెన్షన్ల గురించి మాట్లాడడం జరిగింది. వికలాంగుల పెన్షన్లకు సంబంధించి తిరిగి రీఅసెస్మెంట్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు. షెడ్యూల్ ఇచ్చి తుఫాన్ వల్ల అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ రీఅసెస్మెంట్ జరిగేంత వరకు వాళ్ళకి పాత పద్ధతిలోనే ఇంతకుముందు ఏదైతే పెన్షన్లు ఇస్తున్నారో అదే అమౌంట్ పెన్షన్ ఇస్తారు. రీఅసెస్మెంట్ తర్వాత గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుందండి. ఇంకా వితంతు పెన్షన్ల గురించి చెప్పారు. మాకు వచ్చిన అప్లికేషన్లన్నీ సచివాలయం వారీగా ఆన్లైన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎప్పుడైతే శాంక్షన్ చేస్తారో అప్పుడు వాళ్ళకు వితంతు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది.